మనము ఒక్కరమే ఉంటే ఏం చేస్తాము? ఇమ్మీడియట్ గా ఫోన్ తీస్తాం. డ్రైవ్ చేస్తున్నంతసేపు డ్రైవింగ్ చేస్తాం, ఆఫీసులో పని చేస్తున్నంతసేపు పని చేస్తాం, నడుస్తున్నంతసేపు నడిచొస్తాం. ఇంటికి రాగానే బట్టలు మార్చుకున్న వెంటనే మనం ఏం చేస్తాం? అలా మంచం మీద వాలి అలా వాలుతూ ఫోన్ తీస్తాం కదా. అంటే వాడు ఎక్కడికి వచ్చేసాడు? ఏకాంతంలోకి వచ్చేసాడు, కాలంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు వాడి ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే మన కాలాన్ని దెబ్బతీయాలి, ఈ కాలాన్ని అడ్డుపెట్టి మనలను మట్టు పెట్టాలి. అదే వాడి లక్ష్యం, అదే వాడి గమ్యం. ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరైనా స్నేహితులు, స్త్రీలలో స్నేహితులు, పురుషులలో స్నేహితులు ఉంటే వారి కొరకు ఆలోచిస్తూ ఉంటారు. సీక్రెట్ మాటలు, సీక్రెట్ వ్యవహారాలు. జాగ్రత్త. ఏకాంతమును సద్వినియోగపరుచుకోకపోతే మనం సర్వనాశనమై